ఒకప్పుడు ఇండియా ఎంత శక్తివంతంగా ఉండింది ఇండియన్ ఆర్మీ, ఇప్పుడు ఎంత శక్తివంతంగా ఉంది అని అంటే మేము చాలా స్ట్రాంగ్ అవుతున్నాం and today we are the world third largest army and we definitely have got capacity to take any challenge. वक्त आ गया है खून का बदला खून से लेने का. సెక్యూరిటీ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు పుల్వామా దాడి కూడా క్యాన్వాయ్ మీద వెళ్తున్నప్పుడు అంత ఇండియన్ ఆర్మీ సెక్యూరిటీని దాటి వచ్చి పుల్వామా అటాక్ జరగటం అనేది ఇండియాలోకి చొరబడి అంత పెద్ద బ్లాస్టింగ్ చేయడం ఇదంతా The terrorists, the militants keep planning attacks on us. And it was very unfortunate. పాకిస్తాన్ మీద సర్జికల్ స్ట్రైక్, అలాంటి సర్జికల్ స్ట్రైకే చేయాల్సి వస్తే ఈరోజు చైనా మీద కూడా ఇండియా చేయగలదా? అంత శక్తివంతంగా భారత్ ఎదిగిందా? Indian Army capacity is 100%. There is no doubt on their efficiency, power and capacity. Anywhere in the world, it will be a win and we will win. We will bloody hell finish it. Yes sir. How's the George? Hi sir. How's the George? Hi sir. Jai Hind. Jai Hind. అంతే ధైర్యంగా మేము కూడా ఉంటాం. సో హ్యాండ్స్ ఆఫ్ టు యూ. ఇండియాలో కాశ్మీర్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇండియా. కానీ ఎన్నో ఏళ్ల నుంచి మన భూభాగంలో ఉన్న కాశ్మీర్ మీద ఆధిపత్యం, అంటే ఇండియన్ ఆర్మీ ముందే నేషనల్ ఫ్లాగ్స్ని తగలబెడుతూ కాశ్మీర్లో చాలాసార్లు చూసే ఉంటారు ఇండియన్ ఆర్మీస్ కూడా. అలాంటి వాటి మీద ఒకప్పుడు ఆధిపత్యం చలాయించలేకపోయినా ఇప్పుడు కాశ్మీర్ని ఇండియా భూభాగంలోకి కలుపుకొని ఒకటి వన్ నేషన్ వన్ ఫ్లాగ్ అని చెప్పి ఇప్పుడున్న ప్రభుత్వాలను, ఐ డోంట్ వాంట్ టు ఇన్వాల్వ్ ఎనీ పొలిటికల్ పార్టీ, ఈ రోజు కాశ్మీర్ ఎలా ఉంది, అప్పుడు కాశ్మీర్ ఎలా ఉండింది? నేను కాశ్మీర్లో సర్వ్ చేసిన. యూత్ ఆఫ్ కాశ్మీర్ వాంట్ టు ఆర్టికల్ 370 తర్వాత కాశ్మీర్లో ఇప్పుడు బిజినెసెస్ ఉన్నాయి. దెర్ ఇస్ మార్కెట్స్, దెర్ ఇస్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, యూత్ డెవలప్మెంట్, స్పోర్ట్స్ డెవలప్మెంట్. హిందూ బ్రాహ్మిన్స్ పండితులని వాళ్ళ మెడల్ కోసి ఎంతనో హింసిస్తున్నప్పుడు అప్పుడు ఇండియన్ ఆర్మీ ఏం చేస్తుంది సార్ ఆ టైంలో? అప్పుడు సెక్యూరిటీ థ్రెట్ వాజ్ వెరీ హై, టెర్రరిజం వాజ్ వెరీ హై. సో ఇట్ ఈస్ డిక్రీజింగ్. ఆర్మీ అదే అచీవ్ చేసింది అక్కడ. उन्हें कश्मीर चाहिए और हमें उनका सर. చాలా మంది లీడర్స్ ఎన్నో విధాలుగా దాని గురించి సగం సగం చెప్పారు. కానీ ఒక ఇండియన్ ఆర్మీ మాటల త్రూ వినాలనుకున్న స్కీమ్ అగ్నిపథ్ గురించి. అగ్నిపథ్ చిన్నప్పటి నుంచి యూనిఫామ్ వేసుకోవాలి, సర్వ్ చేయాలి, ఫైట్ చేయాలి, మాకు బెనిఫిట్స్ కావాలి, మాకు పెన్షన్ కావాలి, మాకు ఆ ప్యాషన్ మిక్సప్ అయిపోతుంది. అందుకోసం అగ్నిపథ్ ఈస్ గోయింగ్ టు బి అ ప్యూర్ ఆపర్చునిటీ ఓన్లీ ఫర్ ప్యాషనెట్ పీపుల్ హూ వాంట్ టు సర్వ్ ద నేషన్. ఇప్పుడు మీరు సర్వ్ చేస్తున్న టెరిటోరియల్ ఆర్మీలో మీ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయి సార్? ట్రైనింగ్, a lot of equipment management. మహేంద్ర సింగ్ ధోని కూడా సర్వీస్ అయిపోయే టైం కూడా ఇండియన్ ఆర్మీకి అంత ఇంట్రెస్ట్ చూపించడానికి గల కారణం, ఆయనకి పద్మభూషణ్ అవార్డు వచ్చింది. అప్పుడు ఆయన యూనిఫామ్లో he had gone to take the thing. So he is an example, like Abhinav Bindra, Kapil Dev, Mahendra Singh Dhoni. These are all people who have been given the chance to serve the Indian Army through territorial army. పెద్ద భారతదేశంలో మిల్కా సింగ్ గారు పడ్డ బాధ ఏంటంటే ఇంత పెద్ద దేశంలో ఎంతోమంది స్పోర్ట్స్ ప్లేయర్గా చిన్న చిన్న దేశాలు కూడా 20-30 గోల్డ్ మెడల్స్ సాధిస్తూ ఉండే ఇండియా ఆ దిశగా ప్రయాణం చేయలేదు అని బాధపడ్డారు. గవర్నమెంట్ నుంచి, ఫెడరేషన్ నుంచి, టాలెంట్ నుంచి వరల్డ్ క్లాస్ మెడల్స్ వస్తున్నాయి. And as I said, 8 years లో నెక్స్ట్ ఒలింపిక్స్లో ఇండియా విల్ షైన్ వెరీ వెల్. ఇండియన్ ఆర్మీ ఆర్ పోలీస్ డిపార్ట్మెంట్ అంటే వాట్ ఒపీనియన్ యూ హ్యావ్ ఆన్ ద పోలీస్ డిపార్ట్మెంట్ అంటే? వీ హ్యాండిల్ మోర్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఆపరేషన్స్. నా నెక్స్ట్ క్వశ్చన్స్కి మేబీ మీరు ఆన్సర్ చెప్తారో లేదో నాకు తెలీదు. సోనియా గాంధీ గవర్నమెంట్, PM నరేంద్ర మోడీ గవర్నమెంట్. Yes, I would like to pass that question because there's nobody particular. జవాన్ వర్సెస్ కిసాన్ అంటే మీరు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు? I would say both are equally important. Without both, the country cannot. Farmer మాకు food ఇస్తారు and a soldier protects the nation.
Jai Jawan, Jai Kisan, Jai Hind. ఈరోజు నా ముందున్నారు ఇండియన్ ఆర్మీలో సర్వ్ చేస్తూ గార్డ్స్ రెజెంట్లో టెరిటోరియల్ ఆర్మీకి పనిచేస్తున్న మేజర్ అశ్విన్ పోగుల గారు. ఇండియన్ ఆర్మీకి లాస్ట్ 12 yearsగా సర్వీస్ చేస్తున్న అతని మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. Yes, sir. బాగున్నారా సార్? Always. Thank you so much. యా సార్. జై జవాన్ జై కిసాన్ అనే నినాదం ఎంతో పాతదైనా కూడా లైక్ దేశానికే కాదు ప్రపంచానికే వెన్నుముక్కుగా ఉన్న రైతన్న తర్వాత మమ్మల్ని కాపాడుతున్న ఇండియన్ ఆర్మీ గురించి ఎన్నో క్వశ్చన్స్ మాలో ఉన్నాయి. వీటన్నిటినీ మిమ్మల్ని అడిగి తెలుసుకోవాలని, అలానే ఎన్నో వైవిధ్య రంగాలు ఉన్నాయి. ఐటీ కావచ్చు, లేకపోతే డాక్టర్ కావచ్చు, ఇలాంటివి ఎన్నో ఉన్నా కూడా ఇండియన్ ఆర్మీనే మీరు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అని అంటే? Indian Army has always been very important to me, Mahendra Garu. యా Indian Army was a passion. Joining the army ఒక passion ఉంటుంది. యూనిఫామ్ వేసుకోవాలి, నేషన్కి సర్వ్ చేయాలి. A matter of pride. యా I belong to a family of army officers. My father was serving, my grandfather was serving. ఓకే. So ever since I was a small child, అప్పుడు నేను చూసిన యూనిఫామ్ ఎట్లా వేసుకుంటారు అండ్ ఒక ఆనర్, ఒక ప్రైడ్ ఉంటుంది. యా దే ఆర్ వాకింగ్, దే ఆర్ స్టేటస్, దే ఆర్ డిసిప్లిన్. అదంతా నేను చూసిన ఎవర్ సిన్స్ ఐ వాజ్ అ స్మాల్ కిడ్. ఓకే. అండ్ దట్ ఈస్ ద రీజన్ ఐ ఆల్వేస్ వాంట్ టు జాయిన్ ద ఆర్మీ ఓకే. and see myself in uniform. ఓకే. After I joined the army, I understood the real meaning that it is a responsibility ఓకే. when you wear uniform and serve the nation, and that is the reason I was part of it. ఇండియన్ ఆర్మీకి జాయిన్ అయ్యేటప్పుడు ఇది ఒక జాబ్ లాగా భావిస్తారు. అంటే ఇండియన్ ఆర్మీకి జాయిన్ అయిన తర్వాత హీ కెన్ సర్వ్ హిస్ ఫ్యామిలీ విత్ దిస్ జాబ్ అని. కానీ నిజంగానే ఇండియన్ ఆర్మీ అనేది జాబ్ లాగా చూడొచ్చా, అంటే ఒక ప్యాషన్ లాగా చూడొచ్చా? ఇలాంటి అపోహలు ఎంత? So Indian Army is definitely one of the career options for everybody. కానీ దాంట్లో it is a way of life. ఓకే. Our life is not a normal life. It is an extremely challenging, inspirational, adventurous life. ఓకే. It gives you a chance to play different roles, learn exciting opportunities, and implement so many good things for the nation that it's a way of life. And family is always taken care of by the Indian Army also. Definitely sacrifice chala untai. ఓకే. Family life chala easy ఉండదు, but it is a choice. Nation serve చేయాలి, that is foremost. అదే ఒకసారి మనలో it's come in the mind, Okay. then nothing else matters. ఓకే. That will be the most inspirational choice for your career. సార్, మీ వరకు వచ్చేసరికి ఇండియన్ ఆర్మీకి సెలెక్ట్ అవ్వాలని మీరు అనుకున్నారు. అయిన తర్వాత మీ ఒపీనియన్ ఎలా ఉండింది? అవ్వకన్నా ముందు మీ ఒపీనియన్ ఎలా ఉండింది? నేను కొన్ని ఇయర్స్ ప్రైవేట్ సెక్టర్లో పనిచేసిన బిఫోర్ ఐ జాయిన్ ద ఆర్మీ, అండ్ బిఫోర్ ఐ జాయిన్ ద టెరిటోరియల్ ఆర్మీ ఇట్ ఆల్సో గివ్ మీ అ ఛాన్స్ టు వేర్ యూనిఫామ్. Before wearing uniform, your lookout is only for that work in civil. మేము ఏం పని చేస్తున్నాం దాంట్లోనే మా అంతా వస్తుంది ఫోకస్. ఓకే. మేము బ్యాంక్లో పని చేస్తున్నాం, గవర్నమెంట్ జాబ్లో పని చేస్తున్నాం, యూ హ్యావ్ ఎ బిజినెస్. కానీ ఆర్మీ జాయిన్ చేసినాక ఆ కంప్లీట్ మెంటల్, ఫిజికల్, ఇమోషనల్ చేంజ్ అయిపోతుంది బాడీలో. ఒక ఛాలెంజింగ్ లుక్అవుట్, ఒక టఫ్నెస్ వచ్చేస్తుంది, ఒక డిసిప్లిన్ వచ్చేస్తుంది. హౌ టఫ్ వాస్ ద ఎక్సర్సైజ్ సార్? The training is something which tests your physical, mental limits. ఓకే. Army training is meant to give you confidence that you can do anything with your mind and body. ఓకే. That is what the army teaches you. And after you are trained from the army, your whole lookout toward this world, ఓకే. the self-confidence enta vachestadi that any task is very easy. ఓకే. Any task is like a mission. One can do it very easily. So that confidence in your mental, physical abilities is what the army will change you. What things make you motivate to join Indian Army? And I would say passion to serve the nation. okay. I would say passion to wear uniform, and the pride and the honor of being an army officer is what led me to join the army. సార్, నేను అడగబోయే క్వశ్చన్ ఇప్పుడు ఇది కాంట్రవర్సీ అవుతుందని మీరు అనుకోవద్దు. లెట్స్ లైక్ విల్ డిస్కస్ ఇన్ ఎ ఫ్రెండ్లీ వే. Okay. అంటే ఇండియా ఇప్పుడు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు కావస్తుంది. సో వీఆర్ సెలబ్రేటింగ్ ది 75th ఇండిపెండెన్స్ డే నౌ. Yes. సో ఈ 75 ఇయర్స్లో ఇండియన్ ఆర్మీకి దక్కవలసిన గౌరవం ప్రభుత్వాల నుండి దక్కినాయని మీరేం చెప్తారు? It has army pride always remains. Army is a respected organization. Dantlo every time the respect levels, the achievement levels, the contribution level the army has done Yes. can never be forgotten. Army will always be there for the country. The army soldiers, army officers will always serve the nation selflessly, and it will always be that role
in the future also. సార్ ఇప్పుడు మీ సర్వ్ చేస్తున్న రోల్లో అంటే ఇక్కడ యు ఆర్ సమ్వేర్ రిలేటెడ్ విత్ ది స్పోర్ట్స్ యాజ్ వెల్ లైక్ ద గ్రాస్ రూట్స్ యు ఆర్ వర్కింగ్ టు యు ఆర్ కాంట్రిబ్యూటింగ్ యువర్ సెల్ఫ్ లిటిల్ మచ్ టు డెవలప్ ఒలింపిక్ గేమ్స్ అనుకోవచ్చు లేకపోతే స్పోర్ట్స్ అనుకోవచ్చు లైక్ యూ సైడ్ అభినవ్ బింద్రా గారు లేకపోతే పిటి ఉషా గారు లేకపోతే మన కన్నం మల్లేశ్వరి గారు Yes. అకాడమీ స్టార్ట్ చేస్తున్నప్పుడు మీ వంతు మీ కాంట్రిబ్యూషన్ చేస్తూ వాళ్ళని డెవలప్మెంట్ చేశారు అని అన్నారు. Yes. అంటే ఎలా నడుస్తుంది సార్, హౌ యూ అసోసియేట్ విత్ దెమ్? So apart from my service in the Territorial Army of the Indian Army, I'm also associated with these Olympic foundations, ఓకే which are initiated by the Olympians. ఓకే వీళ్ళందరూ ఒక స్కీమ్ ఉంది, ఇండియన్ గవర్నమెంట్ స్కీమ్ ఉంది, Okay. that all Olympians can be given a grant ఓకే to open up foundations and Olympic development program start చేయాలి, ఓకే గ్రాస్ రూట్ టాలెంట్ సెలెక్ట్ చేయాలి, ఓకే ఐడెంటిఫై చేసుకోవాలి అండ్ ట్రైన్ దెమ్ ఫర్ 4 years 8 years కాంప్రిహెన్సివ్ ప్రోగ్రామ్లో we make them Olympic champions. ఓకే Like Karna Maleshwari is doing for weightlifting, PT Usha is doing for athletics. Yes. Atlandi programs are implemented. So I help and work with them very closely. I also work with a lot of army sportsmen also, where we try to collaborate and create champions. అది నేను చేస్తున్నాను. చాలామంది యంగ్స్టర్స్కి ఒక చిన్న డౌట్ ఉంది, అంటే స్పోర్ట్స్ ఆడుతున్న స్పోర్ట్స్ ప్లేయర్ హౌ దే కెన్ అసోసియేట్ విత్ ఇండియన్ ఆర్మీ అని అంటే అలాంటి వాళ్ళకి మీరు ఏ అడ్వైస్ చేయగలరు? Yes, Army is an excellent platform for pursuing sports. It is a very important part of the Army life. Youngsters ki apply చేసుకోవాలి స్పోర్ట్స్ కోటాలో, రిక్రూట్మెంట్ చాలా అవుతుంది ఎవ్రీ ఇయర్. ఎస్, వేరియస్ రిక్రూట్మెంట్ యాక్టివిటీస్ లో అంటే ఇండియన్ ఆర్మీలో నిజంగానే స్పోర్ట్స్ పర్సనాలిటీస్ జాయిన్ అవుతే వాళ్ళకి ఆ ఇంపార్టెన్స్ ఉంటుంది అంటారా? స్పోర్ట్స్ రిలేటెడ్ ఇంపార్టెన్స్ ఉంటుంది దాంట్లో చాలా స్పోర్ట్స్ కోటాలో దే కెన్ బి రిక్రూట్మెంట్, Okay. స్పోర్ట్స్ లో డెవలప్మెంట్ ఉంటుంది అండ్ స్పోర్ట్స్ ఇన్ ఆర్మీ దే ఆర్ స్పోర్టింగ్ నోడ్స్. ఓకే Whoever is good with sports, if Okay. he's good with weightlifting, he's good with cycling, he's good with archery, he's posted in that particular node. ఓకే ఆయన పోస్టింగ్ అక్కడ నోడ్ లో అవుతుంది, ఆయన అక్కడనే ట్రైన్ చూసుకుంటారు అండర్ ద ఆర్మీ ఓన్లీ. ఓకే అండ్ కంప్లీట్ ఆపర్చునిటీ ఉంటుంది ఫర్ డెవలప్మెంట్, న్యూట్రిషన్, ట్రైనింగ్, వరల్డ్ క్లాస్ ఫెసిలిటీ టు Okay. బికమ్ ఒలింపిక్ ఛాంపియన్. ఇప్పుడు నీరజ్ చోప్రా is an army man. ఓకే Then Colonel Rajawardhan Singh Rathod is Okay. an army man. ఎస్ Milkha Singh was an army man. ఎస్, So these are all examples. హౌ ఇండియన్ ఆర్మీ కెన్ పర్స్యూ ద కెరియర్ ఇన్ స్పోర్ట్స్ అంటే మీరు ఏం చెప్తారు? Yes, so they will be joining the Indian Army as a soldier or as an officer. యా Sports can be one part of their training. ఓకే And ఆయన స్పోర్ట్స్ లో ఎక్స్పర్టీస్ చూపిస్తే ఆయన పోస్టింగ్ ఆ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ లోపల అయిపోతుంది, ఓకే ఆయన అక్కడనే ట్రైన్ చేసుకుంటారు అండ్ దే కెన్ బికమ్ ఛాంపియన్. సో హీ కెన్ బి అ సోల్జర్ ఆల్సో అండ్ హీ కెన్ బి అ స్పోర్ట్స్ మెన్ ఆల్సో. ఓకే సో బోత్ హీ కెన్ లుక్ ఆఫ్టర్. Yes. ఓకే అలాంటి So he will be representing the armed forces services sports team in whichever sports he is playing, and he will be trained and he will accordingly rise to the Olympic level or world level according. సార్ రిక్రూట్మెంట్ అంటే నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది సార్. ఇండియా మొత్తంలో బిగ్గెస్ట్ ఏదైనా బర్నింగ్ ఇష్యూ ఉంది అని అంటే అగ్నిపథ్ గురించి. చాలా మంది లీడర్స్ ఎన్నో విధాలుగా దాని గురించి సగం సగం చెప్పారు, కానీ ఒక ఇండియన్ ఆర్మీ మాటల త్రూ వినాలనుకున్న స్కీమ్ అగ్నిపథ్ గురించి. Agnipath definitely is a very good scheme. Now opinion lo there are two kinds of people who want to join the army. Oka category untaru, they want to join for career kosam, benefits kosam, good job, respectable job, uniform వస్తుంది, serve the nation. ఒకరు ఉంటారు who only want to join for passion. ఓకే చిన్నప్పటి నుంచి యూనిఫామ్ వేసుకోవాలి, సర్వ్ చేయాలి, ఫైట్ చేయాలి, అట్లా ఉంటారు. Now this both combination used to be currently in the army right now. ఓకే But Agnipath scheme is giving an opportunity for people to army to be a younger force ఓకే where people can join for sheer passion. ఓకే ఒక 18 years లో జాయిన్ చేస్తారు, they can serve for 3 to 5 years or 3 years. దాని తర్వాత they will be getting benefits to go outside and serve in civil. 3 years tour of duty చేసుకుంటే ఒక ఫిట్ యంగ్ ఫైటింగ్ ఫోర్స్ ఉంటుంది. పీపుల్ హూ ఆర్ సర్వింగ్ విల్ బీ షూర్ ప్యాషనెట్, వాళ్ళకి అక్కడే ట్రైన్ చేసుకోవాలి, అక్కడే సర్వ్ చేసుకోవాలి అండ్ దే వాంట్ టు సర్వ్ ద నేషన్. అండ్ దాని తర్వాత దో స్కిల్స్ తీసుకొని బయట వస్తే at 22, 23, 25 years they will be respected, they will have more confidence, Okay. they will have better personality, better decision making skills to do anything they want outside.
వాళ్ళకి ఫార్మింగ్ చేసుకోవాలి, బిజినెస్ చేసుకోవాలి, జాబ్ చేసుకోవాలి. ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ 3 years లో అంతా అయిపోతుంది వాళ్ళకి. yes. దే విల్ బి అ డిఫరెన్స్. వాళ్ళ పర్సనాలిటీ రోడ్ మీద వాక్ చేసుకుంటే యూ విల్ ఫైండ్ అ డిఫరెన్స్ ఇన్ పర్సనాలిటీ. యా కానీ జాబ్ లాగా చూస్తే మాకు బెనిఫిట్స్ కావాలి, మాకు పెన్షన్ కావాలి, మాకు ఈ మెడికల్ బెనిఫిట్స్ Security, అట్లా చూసుకుంటే ఆ ప్యాషన్ మిక్సప్ అయిపోతుంది. ఓకే. అందుకోసం అగ్నిపత్ is going to be a pure opportunity only for passionate people Okay. who want to serve the nation. సో అగ్నిపత్ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి స్కీమ్ అని It's a very good scheme for people, and also it will help the government to have younger people always serving. ఓకే. ఎప్పుడు between 25 and below will be the people who will be serving. Okay. So it will be a young fit force. ఇప్పుడు మీ సర్వ్ చేస్తున్న టెరిటల్ ఆర్మీలో మీ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయి సార్? It is the same. Any role in any territorial army roles are all the same. Okay. Where they'll be looking at managing men, managing your training, doing operational duties, internal security duties, other security duties, training, a lot of equipment management. All these activities are part of military training and military service. So idanta unti responsibility mato. సార్ హూ ఈస్ యువర్ రోల్ మోడల్ టు జాయిన్ ద ఇండియన్ ఆర్మీ? Well, I would say my father, ఓకే. because I've seen him ever since I have been a kid, ఓకే. and that's how I have joined the army. మీ తల్లిదండ్రుల గురించి ఇంకొద్దిగా ఏమన్నా పంచుకోవాలి అని అనుకుంటే? Well, I would say that today, whatever in life I am is only because of my parents. Whether it's my personal life or my professional life, everything is an inspiration from parents itself. యా. The first guru, ever ki a first guru is their parent only. ఎస్. And looking at their parent, one grows up. So whatever in life today we are is because of my parents, and I want to thank them for their blessings, for their support. Today, whatever in life I am is because of them. ఇండియన్ ఇండిపెండెన్స్ వచ్చి ఇప్పుడు 75 years అయింది అని మనం చెప్పుకుంటున్నాం కదా. Yes. ఒకప్పుడు ఇండియా ఎంత శక్తివంతంగా ఉండింది ఇండియన్ ఆర్మీ, ఇప్పుడు ఎంత శక్తివంతంగా ఉంది అని అంటే? Definitely, every passing year, Indian Army is becoming much more stronger. Okay. Technologically, military-wise, tactics-wise, మేము చాలా స్ట్రాంగ్ అవుతున్నాం. అండ్ టుడే వేర్ ద వరల్డ్ థర్డ్ లార్జెస్ట్ ఆర్మీ, ఓకే. and we definitely have got capacity to take any challenge. ఓకే. Internal security, external security, or external threat. Any challenge, Indian Army is fully equipped to manage any enemy threat from anywhere in the world. వీకర్ సెక్షన్గా ఉన్న పాకిస్తాన్ మీద సర్జికల్ స్ట్రైక్ చేశారు అని చెప్పి కొంతమంది అంటారు. లేదంటే మా బల ప్రదర్శన ఎంత ఉంది అని చూపించుకోవడానికి సర్జికల్ స్ట్రైక్ చేశారు అని అంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంది. నిజంగానే అలాంటి సర్జికల్ స్ట్రైకే చేయాల్సి వస్తే ఈరోజు చైనా మీద కూడా ఇండియా చేయగలదా? అంత శక్తివంతంగా భారత్ ఎదిగిందా అంటే? Indian Army capacity is 100%. There is no doubt on their efficiency, power, and capacity. Any activity, any task given to them, anywhere in the world, it will be a win, and we will win when we'll combat the enemy and come back. There is no doubt about it. సో ప్రౌడ్ ఆఫ్ యూ టు సే సార్, బికాస్ అందరికీ అది ఉంటుంది. మా దేశం ఎప్పుడైనా ఏ దేశం కన్నా తక్కువగా ఉండకూడదు అని చెప్పేసి ప్రతి కామన్ మ్యాన్ అనుకుంటాడు. సో ఈరోజు ఇండియా నిజంగానే అంత శక్తివంతంగా ఎదిగింది. ఈరోజు మీరు చెప్తున్న ఆ ధైర్యం నిజంగానే మీరు ఎంత ధైర్యంగా ఉంటారో అంతే ధైర్యంగా మేము కూడా ఉంటాం. సో హ్యాండ్స్ ఆఫ్ టు యూ. సెక్యూరిటీ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు పుల్వామా దాడి కూడా ఒక సిఆర్ఎఫ్ క్యాన్వాయ్ మీద వెళ్తున్నప్పుడు అంత ఇండియన్ ఆర్మీ సెక్యూరిటీని దాటి వచ్చి పుల్వామా అంటే మన వెళ్తున్న క్యాన్వాయ్ మీద అటాక్ జరగటం అనేది ఏ రకంగా చూడొచ్చు సార్? అంటే ఎక్కడ ఏ సెక్యూరిటీ లోపం జరిగిందని అంటారు? ఇండియాలోకి చొరబడి అంత పెద్ద బ్లాస్టింగ్ చేయడం ఇదంతా ఎలా జరిగిందని అంటే? యాక్చువల్లీ అది చాలా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అయిపోయింది. సెక్యూరిటీ ఫోర్సెస్లో దెర్ ఇస్ ఆర్మీ కాన్వాయ్స్ ఆల్సో, దెర్ ఇస్ సిఆర్పిఎఫ్ కాన్వాయ్ ఆల్సో. అది సిఆర్పిఎఫ్ కాన్వాయ్ మీద అటాక్ అయిపోయింది పుల్వామాలో. డెఫినెట్లీ వెరీ అన్ఫార్చునేట్. సోల్జర్స్ హ్యావ్ బీన్ మార్టర్డ్. It shouldn't have happened. Adi definitely some kind of security breach, but the attacker also knew, what is he doing. So they definitely planned it, and it's unfortunate we could not avoid it. But in future, I think there was learning experience. We should be very careful. And Kashmir, J&K lo, there is lot of activity going on, and the terrorists, the militants keep planning attacks on us. Yes. We can ensure everything to be ready, but attacks keep happening, and there are incidents which are unfortunate. We keep learning with each incident, and it was very unfortunate. ఇండియాలో కాశ్మీర్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇండియా. కానీ ఎన్నో ఏళ్ళ నుంచి మన
భూభాగంలో ఉన్న కాశ్మీర్ మీద ఆధిపత్యం, అంటే ఇండియన్ ఆర్మీ ముందే నేషనల్ ఫ్లాగ్స్ని తగలబెడుతూ కాశ్మీర్లో చాలాసార్లు చూసే ఉంటారు ఇండియన్ ఆర్మీస్ కూడా. అలాంటి వాటి మీద ఒకప్పుడు ఆధిపత్యం చలాయించలేకపోయినా ఇప్పుడు కాశ్మీర్ని ఇండియా భూభాగంలోకి కలుపుకొని ఒకటి వన్ నేషన్ వన్ ఫ్లాగ్ అని చెప్పి ఇప్పుడున్న ప్రభుత్వాలను, ఐ డోంట్ వాంట్ టు ఇన్వాల్వ్ ఎనీ పొలిటికల్ పార్టీ ఇన్ మై క్వశ్చన్, బట్ సో ఈరోజు కాశ్మీర్ ఎలా ఉంది, అప్పుడు కాశ్మీర్ ఎలా ఉండింది? నేను కాశ్మీర్లో సర్వ్ చేసిన, నేను సివిల్ ఏరియాస్లో పోయినా, అక్కడ ఇంటరాక్షన్ కూడా చేసిన. యూత్ ఆఫ్ కాశ్మీర్ వాంట్ టు అలైన్ విత్ ద కంట్రీ బికాస్ దే వాంట్ టు ఫీల్ దట్ వీ హ్యావ్ బీన్ గివెన్ గుడ్ సపోర్ట్. ఇప్పుడు అది చాలా చేంజ్ అయిపోయింది. ఆర్టికల్ 370 తర్వాత కంప్లీట్ లుక్అవుట్ హ్యాస్ చేంజ్డ్. కశ్మీర్లో ఇప్పుడు బిజినెసెస్ ఉన్నాయి, దెర్ ఇస్ మార్కెట్స్, దెర్ ఇస్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, యూత్ డెవలప్మెంట్, sports development, lot of development is happening in Kashmir. So now it is definitely, it always was a part of India, it will always be a part of India, but after Article 370 there's a huge change in perspective. So now they are with open arms, they are welcoming every initiative by the government of India, especially youth. So that is very very important. Youth oka positive mindset nunchi develop chesukovali, dan tarvata they will feel Indian only. There is no problem. ఒకప్పుడు మేము చూసిన సినిమాలో కూడా చూపించారు ఇది, కాశ్మీరీ ఫైల్స్లో. అంటే హిందూ బ్రాహ్మిన్స్ పండితులని అక్కడున్న లోకల్ మిలిటెంట్స్ లాగానే కనిపించి, అంటే ఐఎమ్ సారీ టు సే దట్, అంటే ఎన్నో అరాచకాలు జరుగుతున్నాయి ఆ టైంలో. అంటే హిందూ దేవాలయాల మీద అటాక్ చేశారని, లేకపోతే హిందూ పండితులన్నీ వాళ్ళ మెడల్ కోసి ఎంతలో హింసిస్తున్నప్పుడు అప్పుడు ఇండియన్ ఆర్మీ ఏం చేస్తుంది సార్ ఆ టైంలో? ఎలాంటి రోల్స్ ఉండేవి ఆ టైంలో? Indian Army has roles, it is called internal security duties in counter insurgency areas. ఇప్పుడు ఆ ఏరియాలో everything army will do will also have to be given instructions by the government or by the central government what all is to be done. Okay. So as per the task given, they operate accordingly. So అప్పుడు సెక్యూరిటీ థ్రెట్ వాజ్ వెరీ హై, టెర్రరిజం వాజ్ వెరీ హై. ఇప్పుడు తక్కువ అయిపోయింది, ఇట్స్ నాట్ ఈవెన్ దేర్ మచ్ రైట్ నౌ. సో ఇట్ ఈస్ డిక్రీజింగ్. ఆర్మీ అదే అచీవ్ చేసింది. సార్, కాశ్మీర్ని మన భూభాగంలో చేర్చుకోవడానికి ఎందుకు అంత టైం పట్టింది మన ఇండియన్ గవర్నమెంట్? I would not be able to comment completely, it's more political in nature, but I would say that army has done its job very well. If army was not there, we would not have been able to achieve today what we are achieved. But definitely there are bigger decisions, political decisions, center decisions around it. So that is a more dependent point which leads to the planning of the activity. But definitely army contribution has been very high to develop today what Kashmir is. ఒకప్పుడు గవర్నమెంట్ సపోర్ట్ గురించి మాట్లాడితే ఇండియన్ ఆర్మీకి దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ స్ట్రగుల్ ఆర్మీ ఫేసింగ్ అని చెప్తారు. బుల్లెట్ జాకెట్స్ గురించి కావచ్చు, లైట్ వెయిట్ హెల్మెట్స్ గురించి కావచ్చు. సో ఇలాంటి ఇష్యూస్ ఇప్పటికీ ఇండియన్ ఆర్మీ ఫేస్ చేస్తుందా? I would not say they are issues. అది issues కాదు, అది internal concerns ఉన్నాయి. They keep getting resolved. Whenever some issue comes up, it keeps getting resolved. So our time and task of getting the issue resolved is internal in nature. It will not have any bearing on the operational task of the army. They'll keep doing a good job as always. బట్ అక్కడ మీరు ప్రాణాలకు తెగించి బార్డర్ మీద కాపాడుతున్న ఇలాంటి ప్రజల కోసము ఎక్కడో బార్డర్లో పోరాడుతున్న మీరు, బట్ ఎప్పుడైతే మీరు సొసైటీలోకి వచ్చి సొసైటీలో చూస్తున్న ఇలాంటి వాళ్ళ కోసమే నేను సర్వ్ చేస్తున్నానా అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? మాకు టాస్క్ వస్తే మేము చేద్దాం, we do that task, we just go and serve. So an Indian Army soldier always feels that he has to serve selflessly. Ade మేము always we do that, and we always ensure that it is done correctly, efficiently, effectively. Pure service. And that gives us happiness and pride. Sir, I want to ask one thing. There are like certain duties and responsibilities given for the all departments. Like అలాంటి దాంట్లో టెరిటోరియల్ ఆర్మీకి ఉన్న డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయంటే చెప్తారు సార్? సో టెరిటోరియల్ ఆర్మీ ఒక ఆప్షన్ ఉంది ఇండియన్ ఆర్మీలో, వేర్ ఎనీబడి కెన్ జాయిన్ ద ఆర్మీ అండ్ సర్వ్ వాలంటరీలీ ఆల్సో అండ్ సర్వ్ యాజ్ పర్ హిస్ ప్యాషన్. Territorial army is mostly units which are raised within territories of particular state, and they are infantry units or other units, and they support the internal security of the state also a lot. Yeah, so the idea is, and also it gives a chance to people to pursue their civilian profession also,
and also serve in the armed forces. ఓకే And the duties are to support whatever operational task and support the internal security duties of the governments also in times of natural disasters, natural calamities, in times of war. So it's a very diverse activity which Territorial Army does. అశ్విన్ గారు పర్సనల్గా మిమ్మల్ని అడగాలంటే హౌ ఫిట్ యు ఆర్ అని అంటే ఏం చెప్తారు సార్? ఎన్ని కిలోమీటర్స్ మీరు రన్ చేయగలరు కంటిన్యూస్గా ఒకవేళ మీకు కాంపిటీషన్ పెడితే? I would not quantify that. I would say whatever is required to be fit from an army perspective, ఓకే we have to maintain that. బేసిక్లీ అశ్విన్ గారు ఎన్ని కిలోమీటర్స్ పరిగెత్తగలరు ఆగకుండా అని అడిగితే? As long as the mind says I can run. అప్రాక్సిమేట్లీ 5 kilometers you can run. Every day, 5 kilometers is the average running in the army, which we do every day. ఓకే But more than the kilometers, it's about a task. Okay. ఇంత రన్ చేసుకోవాలి ఇవాళ, Okay. ఈ టైంలో చేసుకోవాలి, మైండ్ బాడీ అండ్ సోల్ కాంబినేషన్ చేసుకోవాలి. ఓకే ఇట్ ఆల్ వర్క్స్ లైక్ దాట్. ఇండియన్ ఆర్మీ అంటే చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, చాలా సీరియస్, చాలా ఫోకస్డ్గా ఉంటారు అని అంటారు. సో నేను ఒకవేళ మీతో ర్యాపిడ్ ఫైర్ ఆడాలనుకుంటే కెన్ యూ ప్లే విత్ మీ ది ర్యాపిడ్ ఫైర్? ఐ కెన్ ట్రై. ఓకే డన్. సరదాగా ఉంటుంది సార్. ఐ లాస్క్ ర్యాపిడ్ ఫైర్ లైక్ ఐ లాస్క్ 2 questions లైక్ యూ వాంట్ టు చూస్ ఓన్లీ 1 అండ్ వై అని కూడా మీరు చెప్పాలి. ఇండియన్ ఆర్మీ ఆర్ పోలీస్ డిపార్ట్మెంట్ అంటే The best organization in the country and serving the nation selflessly. వాట్ ఒపీనియన్ యూ హ్యావ్ ఆన్ ద పోలీస్ డిపార్ట్మెంట్ అంటే? They're doing a very good job. They are handling more of internal activities, internal operations. We handle more of external operations and facing the whole country from enemy threat. So the task is a bit different, Yeah. but definitely the training ethos, operational requirement and the culture of both organizations are very different. ఓకే So they can't be compared, but these two are uniformed services who are helping the nation in protection internally and externally both. Okay. So I think both are excellent organizations, but I'm from the army, so I'll say army is good. ఎక్సలెంట్ ఆన్సర్ సార్. నా నెక్స్ట్ క్వశ్చన్స్కి మేబీ మీరు ఆన్సర్ చెప్తారో లేదో నాకు తెలీదు, బట్ ఇన్ ఏ ఫ్రెండ్లీ వే ఐ ఆస్క్. లైక్ ఎర్లియర్ యూ హ్యావ్ మే సీన్ సోనియా గాంధీ గవర్నమెంట్ యాజ్ వెల్, నౌ PM Narendra Modi government as well. So which government you can choose? Very difficult for us. Army is so unpolitical organization. Yes, yes. So we all don't have political biases. Yes, yes. We just follow whoever is the central government and we follow their task given to us. But I would say that current government definitely is very progressive in nature. I don't want to comment on the previous government. Yeah. But presently there is good progression happening, and it's more important that as of today, what have we done in the last 5 years, and we have progressed. So I would say that it's a good progressive government currently. My next question is not political bias, but it's your personal point of view. From the 1947 to till date, we may say 14 to 15 prime ministers. But which of your favorite prime minister ante meer em cheptaru? I have no favorite prime minister as of now. Okay. But yes, I would like to pass that question because there's nobody in particular. Yes. Okay. Sir, apart from Indian Army, which army is more powerful in the world ante meer em cheptaru? Well, powerful is in terms of the size and the military operational capacity. So I think we are third largest army in the world, and yes, so that's because of our overall capacity, but we're equally competent to anybody in the world. What you like in your job ante em cheptaru? I would say the sheer passion and every moment serve చేస్తే ఒక హ్యాపీనెస్ వస్తుంది, Okay. ఒక మ్యాటర్ ఆఫ్ ప్రైడ్ ఉంటుంది, and this is something that honorable feeling Okay. is the most important part. Sir, what makes you proud as an Indian Army? I feel proud of the name, the Indian Army, the slogan of Jai Hind, and I'm working towards a nation which is India. మీరు ఒకవేళ ఇండియన్ ఆర్మీగా కాకపోయి ఉండుంటే వేరే అదర్ జాబ్ ఏదైనా చూస్ చేసుకోవాలని అంటే ఏ జాబ్ చేసి ఉండేవాళ్ళు మీరు? As I'm working in the area of sports, ఓకే firstly, I would not have thought of anything else. ఓకే But if I had to answer your question, then sports definitely, because it is a very similar thing to Indian Army. వాట్స్ యువర్ ఫేవరెట్ స్పోర్ట్స్? My favorite sport is squash. I've been a squash player. ఓకే. Yeah, myself. Yes. ఎన్నో ఏళ్ళ నాటి స్లోగన్ ఇది. మనం చిన్నప్పుడు, నేను చిన్న ఉన్నప్పుడు ఎస్పెషల్గా చిన్నగా ఉన్నప్పటి నుంచి వింటున్న స్లోగన్ ఇది, జై జవాన్ జై కిసాన్. వీళ్ళిద్దరిలో ఎవరు గొప్ప అనే విషయంలో ఇంతవరకు ఎవరు గొప్ప అనే దానికన్నా కూడా జై జవాన్ జై కిసాన్లో మీరు ఆల్రెడీ జవాన్గా ఉన్నారు. కిసాన్కి సంబంధించినంత వరకు ఆయన అన్నం పెట్టందే మనం ఎవరు ఈరోజు లేం. బట్ స్టిల్ ఇఫ్ ఐ ఆస్క్ జవాన్ వర్సెస్ కిసాన్ అంటే మీరు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు? I would say both are equally important. Without both, the country cannot
these are two countries' main stilts. ఓకే Farmer maku food istaru and a soldier protects the nation. So these two are very, very important, and without one of them missing also, it will change the whole equation. So I would say both are equally important. వన్ వర్డ్ అబౌట్ అజిత్ దోవల్ అంటే Well, I think he's the NSA and he's doing a fantastic job. హూ ఈజ్ యువర్ ఫేవరెట్ ఆఫీసర్ ఇన్ ఇండియన్ ఆర్మీ అంటే సార్? Well, I would say one of the most famous heroes of Indian Army has been General Sam Manekshaw, ఓకే because he was inspirational behind the 71 war ఓకే and a very iconic army officer. And he has seen the army from the British times till post-independent times. So he's one of the famous legendary officers of the Indian Armed Forces. సార్ నెక్స్ట్ నేను అడగబోయే క్వశ్చన్ ఇది మీకు చాలా కనెక్ట్ అవుతుంది అని అనుకుంటున్నా. ఒకప్పుడు ఇండియన్ ఆర్మీలో సర్వ్ చేసుకుంటూ మిల్కా సింగ్ గారు ఒలింపిక్ మెడల్ని సాధించారు. ఆయన చివరిగా చచ్చిపోతున్నప్పుడు ఇంత పెద్ద భారతదేశంలో ఎన్నో మెడల్ సాధించాల్సిన మనం ఇంతవరకు ఇండియా ఆ దిశలో స్పోర్ట్స్ ప్లేయర్ని సపోర్ట్ చేయలేదు. నాలాంటి వాళ్ళని ఎంతో మందిని చూడాలని మిల్కా సింగ్ కోరుకున్నాడు. మీరు కూడా స్పోర్ట్స్ని అంతో ఎంతో కాంట్రిబ్యూట్ చేస్తున్నారు కాబట్టి నిజంగా ఇండియాని ఒక స్పోర్ట్స్లో ఒలింపిక్లో 50-100 మెడల్ సంపాదించే దిశగా ఎప్పుడు చూడొచ్చు మనం స్పోర్ట్స్? I think we can see ఇప్పుడు నుంచి ఒక 8 yearsలో మేము చాలా అడ్వాన్స్ విల్ బి ఏబుల్ టు అచీవ్ మెడల్స్ ఇన్ ఒలింపిక్స్. ఓకే We won 7 medals last time. యా ఇప్పుడు ఒక చేంజ్ వస్తుంది ఒలింపిక్ సినారియోలో. యా అంత ట్రైనింగ్, విజన్, టెక్నాలజీ, కోచింగ్, న్యూట్రిషన్, వరల్డ్ క్లాస్ ఎక్స్పోజర్ టు సపోర్ట్ అదంతా ఇప్పుడు వస్తుంది ఇండియాలో. ఓకే అండ్ ద టాలెంట్ ఇస్ వెరీ హై, యా the training infrastructure is very, very high, and within 4 to 8 years we will do very well, and the medals what you're asking will definitely reach the highest. యా I think in 2032 it will be one of అంటే the ఇంత highest. పెద్ద భారతదేశంలో మిల్కా సింగ్ గారు పడ్డ బాధ ఏంటంటే ఇంత పెద్ద దేశంలో ఎంతో మంది స్పోర్ట్స్ ప్లేయర్గా చిన్న చిన్న దేశాలు కూడా 20-30 గోల్డ్ మెడల్స్ సాధిస్తూ ఉంటే ఇండియా ఆ దిశగా ప్రయాణం చేయలేదు అని బాధపడ్డారు. దాన్ని ఏ రకంగా మీరు ఎప్పుడన్నా మీరు పర్సనల్గా ఫీల్ అయ్యారా సార్? Yes, I think మేము కొంచెం ఇనిషియలీ lot many years మేము స్పోర్ట్స్లో అంత ఫోకస్ ఇవ్వలే. యా అందుకోసం వీ హ్యావ్ నాట్ గాట్ సో మెనీ మెడల్స్. యా కానీ ఇప్పుడు ఇదంతా ఒక కన్సిస్టెంట్ సపోర్ట్ ఉంది ఆ హోల్ స్పోర్టింగ్ ఈకో సిస్టంలో. యా గవర్నమెంట్ నుంచి, ఫెడరేషన్ నుంచి, టాలెంట్ నుంచి వరల్డ్ క్లాస్ మెడల్స్ వస్తున్నాయి. Yeah. ఇట్ ఈస్ అట్ ద ఒలింపిక్ లెవెల్ వీఆర్ గ్రోయింగ్. ఇప్పుడు కామన్వెల్త్ గేమ్స్లో, ఏషియన్ గేమ్స్లో వీఆర్ డూయింగ్ వెరీ వెల్. యా కొంచెం ఇంకా ఎఫర్ట్స్ we put inside, we'll be able to reach a very good number of Olympic games also. And as I said, 8 years లో నెక్స్ట్ ఒలింపిక్స్ లో ఇండియా విల్ షైన్ వెరీ వెల్. మహేంద్ర సింగ్ ధోని గారు మన ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ ఇండియన్ క్యాప్టెన్. అండ్ ఆయన లైఫ్లో సాధించిన అచీవ్మెంట్స్ ఎన్నో. ఆయన కెరియర్ అంతా అయిపోయే టైంకి ఇంట్లో కూర్చోకుండా ఇండియన్ ఆర్మీకి సర్వ్ చేయాలని ఆ మైండ్ సెట్తోని అతను ఇండియన్ ఆర్మీకి సర్వ్ చేయడానికి గల కారణం ఏమంటే మీరు ఏం? That is the example of territorial army. So Yeah. he is serving in the territorial army. ఓకే సో యు ఆర్ ద సేమ్ ఫ్రమ్ ది టెరిటోరియల్ అదే ఆర్మీ. ఓకే ఆప్షన్ ఉంటుంది దాంట్లో. టెరిటోరియల్ ఆర్మీ ఒక ఇండియన్ ఆర్మీలో ఒక వర్టికల్ ఉంటాయి. ఓకే దాంట్లో ఎనీబడి కెన్ సర్వ్, బట్ హీ ఈస్ సర్వింగ్ యాజ్ అ ఆనరీ ఆఫీసర్. ఓకే బట్ ఆయన ఇంత ప్యాషన్ ఉంది సర్వ్ చేసుకోవాలి, ఎస్ ట్రైనింగ్ చేసుకోవాలి, యూనిఫామ్ వేసుకోవాలి. ఆయనకి పద్మభూషణ్ అవార్డు వచ్చింది. అప్పుడు ఆయన యూనిఫామ్ లో he had gone to take the his సో his ప్రౌడ్ prize. మూమెంట్. So basically it shows that what the complete passion level lo ochindi adi. యా So he's an example, like Abhinav Bindra, Kapil Dev, యా Mahendra Singh Dhoni. These are all people who have been given the chance to serve the Indian Army through territorial army. థ్యాంక్ యూ సో మచ్ సార్. మేము అడగంగానే వచ్చి మీ ఒపీనియన్స్ని మాతో పంచుకొని ఈ 75 years ఆఫ్ ఇండిపెండెన్స్ డే షోని ఇంకా బాగా రావడానికి మీరు కూడా ఒక కారణమైనందుకు సిగ్నేచర్ స్టూడియో నుంచి మీకు చాలా పెద్ద థ్యాంక్స్ మాత్రం చెప్పగలను సార్ ఈ టైంలో. థ్యాంక్ యూ సార్. Thank you, Mr. Mahendra. Thank you for inviting me here, and I hope Signature Studios wishing you all the best for empowering youth and empowering the country. And I hope your message through life stories is passed on to everybody and people get inspired by you. Wishing you and team all the best. థ్యాంక్ యూ సో మచ్ సార్. Thank you. అండ్ So, Jai Jawan, Jai Kisan, Jai Jawan, Jai Kisan, Jai Jawan, Jai Kisan, Jai Hind. Nenu mi Major Ashwin Pogula. Please subscribe to Signature Studios.